లోకేష్ గారు ఇప్పుడు చాలా సందర్భాల్లో నాకు తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. భార్య భర్తల్లో విడాకులకు అప్లై చేస్తారు లేదా రమ్మన్నారు. భార్య ఎక్కడో ఉంది అప్పటిదాకా. భర్త చెన్నైలోనో బెంగళూరులోనో జాబ్ చేస్తున్నారు. వీళ్ళకి హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ ఉంది, అది వాళ్ళ పేరెంట్స్ మీద ఉంది. ఎవరు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఉంది. తీరా రమ్మనగానే ఈయన భర్త లేనప్పుడు ఆ వైఫ్ వచ్చేసి దౌర్జన్యంగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడి అక్కడ ఉండి అంటే పేరెంట్స్ని ఒక రకంగా భయపెట్టి అక్కడేమో భర్తే ఉండడు. కానీ ఇటువంటి దాడి చేస్తున్న సంఘటనలు 2-3 ఉన్నాయి నాకు తెలిసినవి. ఇటువంటి సందర్భంలో పాపం ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, అబ్బాయి పరిస్థితి ఏంటి, ఎవరికి అనుకూలంగా చట్టాలు ఉంటాయి? ఇక్కడ ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య మన కేసులు పెండింగ్ ఉన్నాయండి. అంటే ఏం లేదు, అప్పటి వరకు నాకు భార్య కాపురానికి రావాలని కోర్టులో పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమె రాలేదు. తీర పెట్టిన తర్వాత వచ్చి ఈ పని చేసింది ఆవిడ. కాపురానికి రమ్మని పిలిచారా, డైవర్స్ వేశారు? కాపురానికి రమ్మని చూశారు, రాలేదు, డైవర్స్ వేశారు. వేసిన తర్వాత ఆ అబ్బాయి లేని టైంలో అసలు అబ్బాయి అక్కడ ఉండడు, ఈ అమ్మాయి వచ్చి ఇదంతా చేసింది. ఖచ్చితంగా ఆమె చేసేది తప్పే అండి. ఓకే, ఒకవేళ హస్బెండ్ కనుక ఆ ఇంట్లో లేకుండా ఇక్కడ చెన్నైలోనే ఇక్కడ ఉన్నారు అన్నారు కదా, హస్బెండ్ లొకేషన్ కాకపోతే ఆ ప్రాపర్టీ కూడా వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉంటే ఆమెకు వచ్చి ఇక్కడ ఉండే రైట్స్ లేవండి ఫస్ట్. కానీ అది కూడా మళ్ళీ డైవర్స్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు, కేసు పెండింగ్ ఉన్నప్పుడు వచ్చి ఇంటికి వచ్చి దాడి చేయడం అనేది ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టొచ్చు. క్రిమినల్ కేసు కాకుండా మళ్ళీ ఇంట్లోంచి ఎవిక్షన్ బయటకు పంపించాలంటే దానికి ఒక 3 రకాల పిటిషన్స్ ఉంటాయండి. మనం జాగ్రత్తగా చూసుకుని ఏ పిటిషన్ అయితే వేసుకోవాలో ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఆ ప్రాపర్టీ నేచర్ ఆఫ్ ప్రాపర్టీని బట్టి ఎవిక్షన్ పిటిషన్ వేయాలా, రికవరీ ఆఫ్ పొజిషన్ అని ఇంకో పిటిషన్ ఉంటుంది, ఇది వేయాలా, లేదా మ్యాండేటరీ ఇంజంక్షన్ అని ఇంకొక పిటిషన్ ఉంటుంది. ఏదైనా ఆల్టర్నేట్ అకామిడేషన్ చూపించి ఈమెను ప్రజెంట్ టెంపరీగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వండి అని కోర్టులో చిన్న పిటిషన్ వేసుకుంటే కోర్టు ఏంటంటే అమ్మాయిని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశం. అంటే ఎవరు వేయాలి ఇది? అత్త మామ, సోకల్ అంటే అబ్బాయి వాళ్ళ అమ్మనే వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అమ్మాయి వాదన ఏంటంటే నేను ఇక్కడ కూడా నేను ఎందుకు ఉండొద్దు అంటే పెళ్లి మేమేం లవ్ మ్యారేజ్ కాదు కదా, మీరే దగ్గరుండి పెళ్లి చేశారు, మీరు అబ్బాయికి తల్లిదండ్రులే కదా మీరు, అట్లాంటప్పుడు కోడలుగా నాకు ఇంటి మీద హక్కు ఉంటుంది అన్నట్టుగా ఒక నేను ఇక్కడ ఎందుకు ఉండొద్దు అనేది ఆమె వాదన. దీనికి వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి? నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే భర్త ఆస్తిలో కానీ భర్త పేరెంట్స్ ఆస్తిలో కానీ వైఫ్కి ఎలాంటి ఆస్తి ఉండదు, ఎలాంటి హక్కు ఉండదు. ఓకే, భర్త ఆస్తిలో కానీ భర్త పేరెంట్స్ ఆస్తిలో కానీ అసలు ₹1 కూడా క్లెయిమ్ చేసుకునే హక్కు ఉండదు. కానీ ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే క్లెయిమ్ చేసుకో, అది కూడా భర్త నుంచి మాత్రమే, కానీ ప్రాపర్టీ నుంచి మాత్రం ఏం క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అది తెలియక సోకాళ్ళ అత్తమామ దగ్గర హక్కులు అనేవి మనం ఊరికి మనం పెట్టుకున్న కట్టుబాటు మనం అనుకుంటాం అంతే. అది తెలియక ఏదో చాలా ఆస్తుంది కదా, అలా అబ్బాయిని చేసుకుంటే ఆస్తిలో భాగం వస్తుంది అది ఇది అని అనుకుంటారు. మనకి సొసైటీలో అలా అనుకుంటారు తప్ప చట్టపరంగా అయితే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు. ఈవెన్ హస్బెండ్ ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నా సరే దానిలో ఎలాంటి హక్కు భార్యకి లేదు. అండ్ అత్త మామకు కూడా ఒక ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే కోడలికి ఎలాంటి హక్కు లేదు. కోడలు ఏంటంటే తన భర్త నుంచి అంటే వీళ్ళ కొడుకు నుంచి మాత్రమే మెయింటెనెన్స్, బతకడానికి కావాల్సిన మినిమం అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతకుమించి ప్రాపర్టీస్లో ఎలాంటి షేర్ తనకు రాదు. అది ఎప్పుడు వస్తుంది? భర్త తర్వాత, భర్త తదనంతరం భర్త ఆస్తిలో ఒక కొంచెం భాగం వస్తుంది పిల్లలకి, ఈమెకి, భర్త పేరెంట్స్కి. అట్లా భర్తకు ఒక 100 కోట్ల ఆస్తుందాం అనుకున్నామండి. ఆ 100 కోట్ల ఆస్తున్నట్టు భార్య చూపిస్తే మెయింటెనెన్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా, లేదా ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నా మీకు ఇంతే అవసరం కనుక ఇంతే ఇస్తామని చెప్పి బతకడానికి కావాల్సిన మినిమం ఆస్తి ఉంటుంది. అది కాక మ్యారేజ్ టైంలో ఆమె లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి చూస్తారు. చూసి అది కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ భార్యకి కూడా ఏమైనా ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నా, భార్యకి ఏమైనా ఇన్కమ్ ఉంటే అసలు మెయింటెనెన్స్ కూడా రాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి కాకముందు ఆమె చాలా పేదరికంలో ఒక నెలకు ఒక 3,000లో బ్రతికింది అనుకుందామండి. పెళ్లి తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆమె ఒక 3 లక్షల లగ్జరీ లైఫ్ లీడ్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు విడాకులకు అప్లై చేశారు. సో పెళ్లికి ముందు ఉన్న 3,000 మెయింటెనెన్స్నే దృష్టిలో పెట్టుకుంటుంది కోర్టు. అవును, ఆ 3,000 మెయింటెనెన్స్ అప్పటిది ఇప్పటికి ఎంత ఉండొచ్చు, ఒక 30,000 ఉండొచ్చు అలా. అంతే తప్ప నేను ఇప్పుడు ఇంత లగ్జరీగా ఉన్నా కనుక నాకు ఆ 3 లక్షల మెయింటెనెన్స్ అవుతుందంటే ఇవ్వడానికి ఉండదండి. భర్త లివింగ్ స్టాండర్డ్స్ బట్టి ఇవ్వాలని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఓవర్లాప్ చేసుకుంటే దాన్ని మళ్ళీ కొత్త జడ్జిమెంట్స్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఈ లా అనేది ఒక షేప్ ఉంటుందండి, అటు ఇటు మారుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే బతకడానికి కావాల్సిన మినిమం అమౌంట్ మాత్రమే తను క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా తను ఎన్ని చేసే పరిస్థితుల్లో లేనప్పుడు మాత్రమే. అవును, తనంతట తనుగా సంపాదించుకోకుంటే. అయితే మీరు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వచ్చి వాళ్ళ అత్త మామ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందా అని అడిగారు. హక్కు అయితే లేదండి, అది మ్యాట్రిమోనియల్ హోమ్ కాదు. ఫస్ట్ మ్యాట్రిమోనియల్ హోమ్ అంటే వాళ్ళ భర్త కూడా ఉండే ప్లేస్ని మ్యాట్రిమోనియల్ హోమ్ అంటారు. కానీ వెళ్ళి తన భర్త ఉన్న ప్లేస్లో అయితే వెళ్ళి ఉండొచ్చు. అది కూడా ఎప్పుడు డైవర్స్ కేసు ఫైల్ కాకుండా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏ కేసులు లేకుండా ఉంటే అప్పుడు వెళ్ళి ఉండొచ్చు. వన్స్ డైవర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత భర్త దరిదాపుల్లో కూడా భార్య రావడానికి లేదు. ఆ విషయం తెలియక వెళ్ళి
ఇట్లా న్యూసెన్స్ చేయటం ఇట్లాంటివి చాలా చూస్తూ ఉన్నాము. కానీ ఇవంతా వాళ్ళు వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని అదే డైవర్స్ కేసులో కనుక ఆ భర్త వేశారనుకోండి, అది కూడా మెంటల్ క్రూయాలిటీ కిందకి వస్తుంది. ఖచ్చితంగా వితౌట్ అలిమనీ వితౌట్ మెయింటెనెన్స్ డైరెక్ట్గా డైవర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది భర్తకి. అంటే ఇప్పుడు సపోజ్ భర్త భార్య విడాకుల కేసు వేసుకున్నారు, ఆ తర్వాత భార్య అక్కడికి వచ్చే అసలు హక్కే లేదు, అవకాశం కూడా లేదండి, రాకూడదు కూడా. భార్య భర్తనే కాదు, ఇద్దరు పర్సన్స్ మధ్య ఒక కేసు పెండింగ్ ఉంటే వాళ్ళ రాకూడదు. అట్లా కేసు పెట్టిన వ్యక్తి దగ్గరికి కేసు పెట్టబడిన వ్యక్తి దగ్గర ఆ దరిదాపులు కూడా వెళ్ళకూడదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డీవీసీలో చిన్న ప్రొవిజన్ ఒకటి ఉంటుందండి. మ్యాట్రిమోనియల్ హోమ్కి వచ్చి ఉండొచ్చు అని తను డీవీసీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ సిమిలర్ ప్రిమిసెస్ తను ఇవ్వడానికి రెడీగా ఉంటే ఆ ప్రిమిసెస్కి వెళ్ళాలి, కానీ ఇక్కడికి రావడానికి లేదు. ఒకసారి నాకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డీవీసీలో ఏంటంటే మ్యాట్రిమోనియల్ హోమ్లో నాకు ఉండడానికి ఎలాంటి ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక రెసిడెన్షియల్ ఆర్డర్స్ కావాలి, నాకు స్పేస్ కావాలని ఒక పిటిషన్ వేసుకుంటే భర్తకి డైరెక్షన్ ఇస్తారు, మీ భార్యకి ఒక రెసిడెన్షియల్ స్పేస్ని క్రియేట్ చేసి ఇవ్వండి అనేసి. అది డైవర్స్కి అయ్యేంత వరకే. భర్తకు ఆస్తుందండి, భార్యకు రాదు, బట్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి, అప్పుడు ఆస్తి ఇస్తుందా కోర్టు? ఇది కూడా మనం ఏం చూసుకోవాలంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా లేకపోతే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అని తరతరాల నుంచి వచ్చిందా అని చూసుకోవాలి. తను సంపాదించుకున్న ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, తన ఇష్టం. అది పిల్లలకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలని భార్యకి ఇవ్వాలని ఏం లేదు. పిల్లలు భార్య కూడా తన నుంచి క్లెయిమ్ చేసుకోవడానికి ఏమి అసలు రైట్స్ లేవు. యాన్సిస్టర్ ప్రాపర్టీలో కొన్ని ఉంటాయండి, పార్టీషన్ సూట్స్ వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు, కానీ భార్యకి మాత్రం ఓన్లీ మెయింటెనెన్స్ తప్ప మిగతాది ఏమి. ఇప్పుడు పిల్లలు 18 years వచ్చాకే వేసుకోవడానికి ఉంటుంది కదా అటువంటి కేసు. మరి 18 years వరకు భార్యకు మెయింటెనెన్స్ ఇస్తారు, బట్ పిల్లల చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ హెల్త్ ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎలా డివైడ్ చేస్తుంది కోర్టు? అవన్నీ మీరు డివైడ్ చేయడం ఖచ్చితంగా మీరు న్యాచురల్ గార్డెన్ ఫాదర్ కాబట్టి ఫాదర్ పే చేసుకోవాల్సి వస్తుంది మొత్తం అంతా కూడా. ఈవెన్ వైఫ్ కి ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నా సరే పిల్లల బాధ్యత మాత్రం ఫాదర్ది. ఎంత ఖర్చు ఉంటే అంత ఇవ్వాల్సిందే. అంతే. అది ఎప్పుడు వైఫ్ ఏమైనా పిటిషన్ పెడితే, కోర్టులో పిటిషన్ పెడితే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, పిల్లల స్కూల్ ఫీజు పే చేయాలి, ప్లస్ పిల్లలకి మెయింటెనెన్స్ కూడా పే చేయాలి. సో ఇప్పుడు భార్య వెళ్ళి దౌర్జన్యంగా అత్తమామ ఉన్న ఇంట్లో ఉంటే అత్తమామలు వెంటనే వెళ్ళి కేసు ఫైల్ చేసి, అత్తమామలు వెళ్ళి ఏ కేసు పెట్టాలనేది ముఖ్యమంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే 3 రకాల కేసులు ఉంటాయి. ఒకటి ఎవిక్షన్ సూట్, రికవరీ ఆఫ్ పొజిషన్ అండ్ మ్యాండేటరీ ఇంజంక్షన్ అని 3 కేసులు ఉంటాయి. ఈ 3 కేసులలో ఏ కేసు పెట్టాలో కూడా తెలియక చాలామంది తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పాలవుతున్నారు. సో మనం ఏంటంటే ఆ మ్యాట్రిమోనియల్ హోమా కాదా డిసైడ్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ హస్బెండ్ పేరు మీద ఉందా, హస్బెండ్ పేరెంట్స్ పేరు మీద ఉందా చూసుకోవాలి. ఎన్ని రోజుల నుంచి బయట సపరేట్గా ఉంటుంది, కేసులు వేస్తే ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా, డైవర్స్ కేసు కానీ, ఆర్సీఆర్ కానీ, 498 డీవీసీ ఇలాంటి కేసులు ఏమైనా వాళ్ళ మధ్యలో ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుని మనకి ఏ కేసు వేసుకోవాలో ఆ కేసు వేసుకోవాలి. అది కాకుండా తెలిసి తెలియక ఒక కేసు ఫైల్ చేయబోయి ఇంకొక కేసు ఫైల్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. సో ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక లీగల్ అడ్వైజర్ని అప్రోచ్ అయితేనే వాళ్ళు ఏది వేస్తే పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది. అంతే తప్ప కోడలు రాగానే బెంబేలెత్తాల్సిన అవసరం అయితే లేదు, అసలు అవసరం లేదు. ఖాళీ చేయించడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి. ఏ కేసు వేసుకున్నా సరే 90 daysలోనే ఖాళీ చేయించుకోవచ్చు. ఈ 90 daysలో ఏవన్నీ ఇబ్బందులకు గురైతే అప్పుడు పరిస్థితి అంటారు? అత్తమామలు కోడల వల్ల అవ్వనివ్వండి, కోడలకు అత్తమామల వల్ల అవ్వనివ్వండి, వాటికి ఎటువంటిది ఉంటుంది? జనరల్గా ఇలాంటిది వచ్చేసి వీళ్ళింట్లోకి వచ్చే అమ్మాయి ఉంటుంది కాబట్టి అమ్మాయికే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కోర్టులో కూడా కేసు వేయకుండా డైరెక్ట్గా పవర్ కట్ చేసేయటం, వాటర్ కట్ చేయటం కూడా చేస్తుంటారు. సో రికవరీ ఆఫ్ పొజిషన్ కేసులో మెయిన్గా అమ్మాయికి భయపడి అత్తమామ కనుక బయటకు వచ్చేసి ఉన్నట్లయితే, ఆ ఇంట్లో అమ్మాయి ఒక ఆమెనే ఉంటుంటే ఖచ్చితంగా వాటర్ కట్ చేయటము లేకపోతే పవర్ కట్ చేయడం వల్ల అమ్మాయి ఇంకా ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేస్తుంది. ఏమీ కాదండి, తెలియక చాలా మంది చేయరు, కానీ అట్లా వాటర్ కట్ చేసి చేసుకోవచ్చు. మీటర్ డిస్కనెక్ట్ చేసేస్తారు, కరెంట్ మీటర్. ఇంకా వాళ్ళు ఉండలేరు కదా, ఇంకా ఆమె ఉండలేక ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళని మళ్ళీ కొత్త మీటర్ తీసుకుని ఉంటారు. అదేంటి వీళ్ళని కూడా లోపల రానియకుండా ఆమె కబ్జా చేసేస్తే, ఆక్యుపై చేసేసుకుని ఉంటే అలా చేసుకోవచ్చు. భార్యకు విడాకుల నోటీస్ పెట్టి మాకు విడాకులు నడుస్తుందండి కేసు, బట్ భార్య ఎన్ని సంవత్సరాలైనా ఒప్పుకోవట్లేదు, ఇబ్బంది అవుతున్నప్పుడు చాలామంది ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. సో ఒక కేసు నడుస్తుంటే ఇంకో పెళ్లి చేసుకుంటే నేరం, కానీ లివింగ్ రిలేషన్ అనేది ఏం పెద్ద అథెంటిక్గా చెప్పేది కాదు కనుక చాలామంది అబ్బాయిలు ఇలా ఉంటున్నారు. ఇటువంటప్పుడు ఆ స్త్రీకి వచ్చే హక్కులు ఏంటి? లేదా సేమ్ భర్త విషయానికి వచ్చిన అమ్మాయి ఇంకొక వ్యక్తితో లివింగ్ రిలేషన్లో ఉంది, ఇక్కడ ఆ ఇద్దరు స్పౌసెస్ వాళ్ళకి వచ్చే హక్కులు ఏంటి? విడాకుల కేసు నడుస్తుంటే ఇంకోటితో లివింగ్ రిలేషన్లో ఉన్నారు, అలా అమ్మాయా అబ్బాయి అనేది పక్కన పెడితే వేరే వాళ్ళతో ఉండడాన్ని మనం జనరల్ అడల్టరీ అంటాం. ఒకవేళ వైఫ్ కనుక వేరే అతనితో ఉంటే అడల్టరీ అంటారు. ఒకవేళ హస్బెండ్ కనుక వేరే అమ్మాయితో ఉంటే దాన్ని అడల్టరీ అన్నారు, దాన్ని వచ్చేసి లివింగ్ రిలేషన్లో ఉండటం అంటారు. అడల్టరీ అయితే అడల్టరీ కూడా ఇప్పుడు లేదు కాబట్టి జనరల్ ఈ లివ్ ఇన్ రిలేషన్ అంటూ వస్తున్నాం. ఈ 2-3 years నుంచి అడల్టరీని తీసేస్తారు కదా. ఈ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని మన దగ్గర సాక్ష్యాలు ఉంటే ఆ గ్రౌండ్స్ తోటి మనం డైవర్స్ తీసుకోవచ్చు తప్ప
వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు, చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదు. ఓన్లీ ఆ గ్రౌండ్స్ మీద మనం డైవర్స్ మాత్రమే తీసుకోగలుగుతాం. అయితే లేడీస్ అయితే కనుక డైవర్స్ విత్ పర్మనెంట్ అలిమోనీ కూడా అడిగి తీసుకోవచ్చు. సో నా భర్త వేరే వాళ్ళతో ఉంటున్నారు, సో కాబట్టి నాకు ఆ గ్రౌండ్స్ మీద డైవర్స్ ఇస్తూ నేను లైఫ్ టైం బతకడానికి నాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి పర్మనెంట్ అలిమోనీ కూడా అడిగితే. ఇప్పుడు మెయింటెనెన్స్ కి అలిమోనీకి తేడా ఏంటండి? ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అంటే మనోవర్తి, అంటే ఎవ్రీ మంత్ తీసుకునే దాన్ని మెయింటెనెన్స్ అంటారు. అలిమోనీ అంటే వన్ టైం సెటిల్మెంట్ అండి. ఇక జీవితకాలం కావాల్సిన అమౌంట్ని ఒకటేసారి తీసుకోవడాన్ని భరణం అంటారు. ఒకటేసారి తీసుకోవడాన్ని పర్మనెంట్ అలిమోనీ అంటారు. కానీ ఈ భర్త అనే వ్యక్తి ఇంకోరితో లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయాన్ని ప్రూవ్ ఎలా చేయడం? ఫోటోలు ఉంటాయండి, ఫొటోస్, వీడియోస్, లేకపోతే ఎగ్జాక్ట్లీ నేను ఇదే అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. కోర్టులో ఈ ఫోన్లో తీసిన ఫొటోస్ లేదా చాలా మంది వాట్సాప్ స్క్రీన్ షాట్స్, వాయిస్ రికార్డర్స్ ఉన్నాయి మా దగ్గర అని వస్తూ ఉంటారు. వీటిని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? ఇది దీన్నే ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకోవడానికి లేదు. వేరే ఎవిడెన్స్ ఏదైనా ఉంటే దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్కి ఇవి తీసుకోవచ్చు. డిజిటల్ వీడియో, డిజిటల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ డిజిటల్ ఆడియో వీటిని ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రూత్ ల్యాబ్స్ నుంచి మనం దీన్ని ఎలాంటి ఎడిట్ చేయలేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ 65B అనే ఒక అఫిడవిట్ ఉండాలి. వీటితో కలిపి అవి కోర్టులో సబ్మిట్ చేస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. లేకపోతే అవి దేనికి పనికిరావండి. చాలామంది ఏంటంటే ఫోన్లో ఫోటోలు ఉన్నాయి, మా భార్యతో మాట్లాడినా, మా హస్బెండ్తో మాట్లాడిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, తర్వాత అవి రికార్డింగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఏదో చాలా ఎవిడెన్స్ అలా చేతిలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అవి దేనికి పనికిరావండి. అవి పనిచేసేటట్టు చేయాలంటే దానికి వేరే ఎవిడెన్స్ ఉండి దానికి ఇది కొలాబరేట్ అయ్యి సపోర్టింగ్ ఎవిడెన్స్గా మాత్రమే పనిచేస్తుంది. సో ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకున్నప్పుడు ఒరిజినల్గా ఎవిడెన్స్ అంటే ఏం చూపాల్సి ఉంటుందండి? ఇప్పుడు భార్యాభర్తల మధ్య విషయం వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఫోన్లలోనే ఉండాలి. ఇప్పుడు ఇది కూడా ఫోన్ టెక్నాలజీ వచ్చింది కనుక ఇంకా అది కాక ప్రూఫ్ ఏముంటుంది? టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి కదండి. కాల్ ఫర్ డాక్యుమెంట్ పిటిషన్ వేసుకుని ఈ టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్ చాట్ని ఆథెంటిక్ న్యాయపరంగా, చట్టపరంగా మనం కోర్టులో తీసుకోవచ్చు. 92 పిటిషన్ అని 91, 92 CRPC అని ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు కొత్త యాక్ట్లో మళ్ళీ సెక్షన్ ముందు చూసుకోవాలి. CDR అంటారు, కాల్ డేటా రిపోర్ట్ కానీ లేకపోతే చార్ట్ హిస్టరీ కానీ వీటన్నిటిని మనం ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. అంతేగాని ఈ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ అయితే పనికిరావండి. ఇక్కడ ఒక అమ్మాయి అత్త ఆడబిడ్డ ఏం చేయకుండా 498ని మిస్యూజ్ చేసి వాళ్ళిద్దరి మీద కేసు పెట్టింది అనుకుందామండి. అది తప్పుడు అలిగేషన్ అని ప్రూవ్ అయితే ఈమెకి ఏదైనా శిక్ష ఉంటుందా? అయితే జనరల్గా 498A కేసులు 4 గోడల మధ్య జరిగే హెరాస్మెంట్ కాబట్టి దానికి సాక్ష్యాలు ఉండవు. కేసు డిస్పోజ్ అయ్యి కేసు కొట్టేసినప్పుడు ఈ కేసుకి ఈ అలిగేషన్స్కి సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు కొట్టేస్తున్నా అని జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఈ అలిగేషన్స్ అన్ని తప్పుడు అలిగేషన్స్ అని తేలింది కాబట్టి కేసు కొట్టేస్తున్నామని కూడా రాయొచ్చు. ఒకటి సాక్ష్యాలు లేక కొట్టేయచ్చు, ఇంకొకటి ఫాల్స్ అలిగేషన్ అని తెలియడం వల్ల కొట్టేయచ్చు కేసు. సో ఇక్కడ సెకండ్ కేసులో తప్పుడు కేసు పెట్టిందని, తప్పుడు అలిగేషన్స్ అని చెప్పి కేసు కనుక డిస్మిస్ చేశారనుకోండి, ఆ ఆర్డర్ కాపీ తీసుకుని ఆమె డిఫామేషన్ కేసు వేసుకోవచ్చు. రికవరీ ఆఫ్ డ్యామేజెస్ అని ఒక కేసు వేసుకోవచ్చు. డిఫామేషన్లో మళ్ళీ 2 ఉంటాయండి, సివిల్ డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్. ఇవి 2 కేసులు కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే సపోజ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంటే ఈ భార్య ఇంకొక అమ్మాయి అంటే అనుమానంతో ఒక భర్తకు తనకి ఏ సంబంధం లేకుండా ఇంకొక అమ్మాయిని మధ్యలో లాగితే వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదని ప్రూవ్ అయినప్పుడు ఈ మధ్యలో ఉన్న అమ్మాయికి ఎటువంటి హక్కులు ఉంటాయి? సపోజ్ XZ అనే భార్య భర్తలు Y అనే ఒక అమ్మాయిని మధ్యలోకి లాగారు ఈ అమ్మాయి అనుమానంతో, కానీ ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ ఒక ఫ్రెండ్ అదో ఉంది. బట్ తన రెప్యుటేషన్ సొసైటీలో తన పరువంతా పోతుంది కదా, ఆమె ఏం చేయొచ్చు? ఆమె 3 రకాల కేసులు వేయచ్చండి. సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్, తర్వాత రికవరీ ఆఫ్ డ్యామేజెస్ అని ఇంకో కేసు. సో ఈ 3 రకాల కేసులు ఫైల్ చేసి తన రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంపెన్సేషన్ వస్తుందండి తనకి. కాంపెన్సేషన్ ఈ అమ్మాయి అంటే ఈ భార్య అసలు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో జీరో ప్రాపర్టీ ఉంటే జైలుకి వెళ్తుంది అప్పుడు. ఓకే, అయితేమో డబ్బులు తీసుకోవచ్చు లేదా జైలుకి పంపించవచ్చు. 2 కూడా జరుగుతాయి కొన్ని కేసెస్లో. ఓకే, సివిల్ డిఫమేషన్లో డబ్బులు డిగ్రీ తీసుకుని ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అటాచ్ చేసుకోవచ్చు. క్రిమినల్ డిఫమేషన్లో జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏదైనా కంగారు పడి గాబరా పడకుండా ప్రాపర్గా ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే కనుక దేనికైనా మనం ఒక ప్రాసెస్లో వెళ్ళొచ్చు, దాని నుంచి బయటపడొచ్చు అనేది అయితే అర్థమవుతుంది. అంతే తప్ప కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఏ కేసులో అయినా. చాలా మంది కేసెస్ కూడా కంగారు పడటం వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. ఓకే, వాళ్ళు కంగారు పడి తొందరగా కొంతమంది అడ్వకేట్లు ఎవరు ముందు లీగల్ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళకే ఈ కేసులన్నీ ఫేవర్గా ఉంటాయని చెప్తూ ఉంటారు. కంగారు పెట్టేసి త్వరగా కేసులు ఫైల్ చేయాలని చెప్తూ ఉంటారు. అంతే, ఎవరు ముందు పెట్టినా అనేది అక్కడ మ్యాటర్ కాదు. ఏ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటి, స్ట్రెంత్ ఎంత ఉంది, కేసు ప్రాపర్గా డ్రాఫ్ట్ చేశారా లేదా. మెయిన్ కేసుకి మొత్తానికి డ్రాఫ్టింగ్ ఇంపార్టెంట్ అండి. ప్రాపర్గా డ్రాఫ్ట్ చేశారా లేదా,
డైవర్స్ కేసులు డ్రాఫ్టింగ్ బాగోక చాలా కేసులు డిస్మిస్ అవుతూ ఉంటాయండి. డ్రాఫ్టింగ్ బాగుండాలంటే ఫస్ట్ బ్రీఫ్ మంచిగా తీసుకోవాలి, అది కూడా బ్రీఫ్ మంచిగా లేకపోతే డ్రాఫ్ట్ కూడా బాగోదు. అడ్వకేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును, సో మనం ఎవరిని అడ్వకేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఏంటంటే క్లయింట్స్ వచ్చి వాళ్ళ జరిగిందంటే టకటకటగా చెప్తా ఉంటారు, కానీ మెయిన్వి చెప్పడం మిస్ అయిపోతాయండి. మెయిన్గా సూసైడ్ టెండెన్సీ ఒకటి, తర్వాత సపరేట్ ఫ్యామిలీ కోసం ఏమైనా డిమాండ్ చేసినా. వీటికి ప్రూఫ్స్ ఎలా అండి? ఇప్పుడు ఒక అబ్బాయి ఇదేదో బాగుంది, సూసైడ్ టెండెన్సీ ఉందండి మా ఆవిడకని చెప్పారు అనుకోండి, ఉన్నట్టు ప్రూఫ్ ఎలా చూపించడం? ఇంతకుముందు ఉంటాయి కదా కాల్ రికార్డింగ్స్ ఏదో ఒకటి చూసుకుని సపోర్టింగ్ ఎవిడెన్స్ కావాలి. ఇందులో ఫ్యామిలీ కేసెస్లో చీఫ్ అఫిడవిట్లు ఫైల్ చేస్తారు మన ట్రయల్ టైంలో, వాటిని ఎవిడెన్స్గా తీసుకుంటారు. తర్వాత ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుగున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి కోర్టుకు వచ్చి చెప్తారు కదండి, దాన్ని కూడా ఎవిడెన్స్గా తీసుకుని కోర్టు అవన్నీ చూసి మనకి డిసైడ్ చేస్తారు. సూసైడ్ టెండెన్సీ ఒకటి, సస్పెక్టింగ్ నేచర్ ఒకటి, థ్రెటనింగ్ ఫర్ ఫాల్స్ కేసు, అంటే 100 ఫోన్ చేయడం, నీ అంత చూసా అని బెదిరించడం, కేసులు పెడతా నేను జైల్లోకి పంపిస్తా అని బెదిరించడం. సో ఇవన్నీ థ్రెటనింగ్ ఫర్ ఫాల్స్ కేసెస్ అంటారు. మీ అమ్మ నాన్నతో ఉండొద్దు అనడం ఇది ఒకటి, అమ్మ నాన్నతో ఉండొద్దు అనేసి. సూసైడ్ టెండెన్సీ ఒకటి, ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడటం, అడమెంట్ బిహేవియర్ విత్ ఇన్లాస్, అత్తమామతో అడమెంట్గా ఉండటం, స్టబ్బన్ యాటిట్యూడ్. తర్వాత సస్పెక్టింగ్ నేచర్ కూడా ఈ మధ్య లేడీస్లలో చాలా ఎక్కువ ఉంటుందండి. హస్బెండ్ మొబైల్ తీసుకుని వాట్సాప్ చెక్ చేయడం, కాల్ లాక్ చెక్ చేయడం, ప్రతి ట్రాన్సాక్షన్ లెక్క నాకు తెలియాలి, ఈ అమౌంట్ ఏం చేసినావు, ఈ అమౌంట్ ఏం చేసినావు, ఇది ఎవరికి పంపించినావు అని. ఇట్లాంటి చాలా ఉన్నాయి. వీటన్నింటికి ఒక్కొక్క గ్రౌండ్కి ఒక్కొక్క జడ్జిమెంట్స్ ఉన్నాయి మన సుప్రీంకోర్టుకి. సూసైడ్ టెండెన్సీ ఇస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్, సస్పెక్టింగ్ నేచర్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఉంటాయి, కానీ వాళ్ళందరూ చెప్పుకోరు, వాళ్ళు వేరే ఏదేదో చెప్తా ఉంటారు. అందుకే ఫస్ట్ అడ్వకేట్ ఏంటంటే నోట్స్ తీసుకునేటప్పుడు ముందు ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా లేవో తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది వినాలి. సో అప్పుడే డ్రాఫ్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక జంట వస్తే మ్యూచువల్ డైవర్స్కి వెళ్తే వాళ్ళకి లాభమా, లేదా కేసు కానివ్వండి కోర్టు ద్వారా, ఈ రెండిట్లలో ఎటు వెళ్తే మనకు సేఫ్? మ్యూచువల్ డైవర్స్ అవేటట్లయితే ముందే వాళ్ళు సెటిల్ చేసుకుని మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చారు అంటే ఇంకా మ్యాక్సిమం కంటెస్ట్ డైవర్స్ కోసమే వస్తూ ఉంటారు. కొంతమంది చాలా తక్కువ పర్సెంట్ అండి ఇద్దరు కలిసి రావడం. ఒక పర్సనే వచ్చారు అంటే ఇక మ్యూచువల్ డైవర్స్ కన్నట్టు. మ్యూచువల్ డైవర్స్ కాదు, ఇంకా అది కాదు. మీరు అంటే ఇంకో పర్సన్ వస్తే ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు, మ్యూచువల్కి వెళ్ళండి టైము మనీ సేవ్ అవుతుందని మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? చెప్తాను, ఒకసారి చెప్తాను. ఇంకా వాళ్ళు ఓకే అనుకుంటే ఒక్కోసారి మన ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేసి అడుగుతారు, మీ హస్బెండ్ ఇలా వచ్చారు లేకపోతే మీ వైఫ్ ఇలా వచ్చింది డైవర్స్ కోసం, మరి మీకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తే ఆ లోపల ఏమవుతుందంటే ఆమె అన్ని 490 ATA DVC MC అన్ని వాళ్ళు వేసేసుకుంటా ఉంటారు కేసులు. మనం మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలన్న మాట ఈయన అనగానే వాళ్ళు కేసులు పెట్టడం స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి సినారియోస్ ఉంటాయి కాబట్టి జనరల్గా ఏంటంటే డైరెక్ట్గా కంటెస్ట్ డైవర్స్ వేసేసుకుని ఆ తర్వాత ఆమె కనుక కోర్టుకు వచ్చి మ్యూచువల్గా ఒప్పుకుంటే అమెండ్మెంట్ పిటిషన్ అని ఒకటి ఉంటుందండి, సేమ్ డే డైవర్స్ వచ్చేస్తుంది. ఈ కంటెస్ట్ డైవర్స్ని మనం మ్యూచువల్ డైవర్స్కి మార్చుకోవచ్చు. సో 1 year అవసరం లేదు, మనం ఇందాక అవసరం లేదు, ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.